జగన్మోహన్ రెడ్డికి తిరుమల లడ్డూ వ్యవహారంలో ఈ కల్తీ నేతి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో మరొక ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఆల్రెడీ సరిగ్గా 20 రోజుల క్రితం సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించడం తప్పు, దాన్ని నియమించకూడదంటే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నియమించుకునే హక్కు ఉంది, హిందువుల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. అక్కడతో జగన్మోహన్ రెడ్డి ఆగాడంటే లేదు, సుప్రీంకోర్టుని లేపి మరీ తన్నించుకున్నట్టుగా ఉంది నిన్నటి వ్యవహారం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు ఈ లడ్డు నేతిలో ఆ జంతు కొవ్వు అలాగే టాయిలెట్ క్లీనింగ్లో వాడే కొన్ని కెమికల్స్ కలిశాయని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ లడ్డు కల్తీ వ్యవహారం మీద మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి తన మనుషుల చేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాడు. వాస్తవానికి ఈ పిటిషన్ గత నెలలోనే వేశారు. సో అది ఈరోజు నిన్న విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు కల్తీ గురించి మాట్లాడటానికి మీరెవరు అంటే జగన్ తరపున పిటిషన్ వేసినటువంటి లాయర్ని ప్రశ్నించింది. కల్తీ గురించి మాట్లాడటానికి మీరెవరు, అందులో జంతు కొవ్వు లేదు, టాయిలెట్ క్లీనింగ్కి వాడిన ఇది లేదు అని మీరెలా చెబుతారు? అది సిట్టు పరిశీలనలో కదా ఉంది, సిబిఐ ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది కదా. అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి ఇందులో? దీని వెనక ఏదో ఉందని మాకు అర్థమవుతుంది, అందుకనే పదే పదే పిటిషన్లు వేస్తున్నారనే ఒక వ్యాఖ్యనైతే నిన్న సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అంటే లేని అనుమానాన్ని కలిగించడం అంటే ఇదే. సుప్రీంకోర్టు దగ్గరికి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. 100కు 100% జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఎందుకో నేను ఉదాహరణ చెప్తా. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు నరాసుర రక్త చరిత్ర రాసి మన్నాడే నరాసుర రక్త చరిత్రని చంద్రబాబు మీద కథనం రాశాడు కదా. తరువాత గుండెపోటు కాదు అది గొడ్డలిపోటు అని బాహ్య ప్రపంచానికి తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి హైకోర్టుకు వెళ్ళిపోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి వివేకానంద రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుద్ది కాబట్టి వెంటనే వెళ్ళిపోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. మీరు బ్యాక్ వెళ్ళి పరిశీలించండి. వాస్తవానికి ముందు నింద ఎవరి మీద వేశాడు? నరాసుర రక్త చరిత్రని చంద్రబాబు గారి మీద వేశాడు నింద. సో ఒకవేళ అది గొడ్డలిపోటు అని బయటకు వచ్చి ఉండకపోతే సాక్షిలో పుంకాలు కథనాలు రాదుడు. కానీ గొడ్డలిపోటు అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాని గురించి టీడీపీ నేతలు అప్పుడు మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం కలుగుద్ది. గుండెపోటు అని అబద్ధం చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి అది ప్రజల్లో చర్చకు దారి తీస్తుందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని ఆ ఎన్నికల్లో దాని గురించి మాట్లాడకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో అక్కడ భయపడ్డాడు. ఇప్పుడు అదే సీన్ ఇప్పుడు లడ్డూ కల్తీ వ్యవహారంలో జరిగింది. లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కల్తీ జరగలేదని సంకలు గుద్దుకుంటూ తన పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రచారం చేయించినా ప్రజల్లోకి ఇసుమంత కూడా వెళ్ళలేదు. జంతు కొవ్వు కలిపాడని నమ్ముతున్నారో లేదో కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి కల్తీ చేసి శ్రీవారికి మహాపాపం చేశాడని ప్రజలు నమ్ముతున్నారు. తెలిసి జరిగినటువంటి మహాపాపమని ఇది ప్రజలు నమ్ముతున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇదే సమయంలో ఇతర నేతలు ఈ ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ మహాపాపాన్ని వేదికల సాక్షిగా ప్రశ్నిస్తుంటే అది ప్రజల్లోకి ఇంకా బలంగా చొచ్చుకుంటూ వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది. ఇప్పటికే నన్ను ప్రజలు నమ్మట్లేదు, ముఖ్యంగా హిందువులు అసలు నమ్మట్లేదు. ఇప్పుడు వీళ్ళు పదే పదే దీని గురించి మాట్లాడితే అది రాజకీయంగా నాకు చాలా ఇబ్బందిగా మారుతుందని భయపడి తన మనిషి చేత పిటిషన్ వేయించి గ్యాగ్ ఆర్డర్ ఇమ్మని అడిగాడు. గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఒక అంశం మీద మాట్లాడొద్దని కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవటం. సాధారణంగా ఎలాంటివి ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసే సమయంలోనో లేదా అది వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతీస్తుంది, వాళ్ళ సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తుంది అనుకున్న సందర్భాల్లో చాలామంది అడుగుతున్నటువంటి ఇదే. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా చాలామంది వెళ్తుంటారు. సో ఏదో ఒక సెన్సిటివ్ అంశాన్ని పట్టుకుని ట్రోల్ చేస్తుంటే సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడొద్దని చెప్పి ఆర్డర్లు అయితే తెచ్చుకుంటారు. సో అలాగే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిది ఆ రోజు ఏ రోజు అలా అయితే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడో ఇప్పుడు అలాగే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు తిరస్కరించింది. తిరస్కరించడమే కాదు, దీని వెనకేదో జరుగుతుందని మాకు అర్థమవుతుంది, దాన్ని మేము అర్థం చేసుకోగలమని చెప్పి ఒక బహిరంగ వ్యాఖ్యను కూడా చేసింది. పైగా అసలు లడ్డూ కల్తీలో అది కలిసింది ఇది కలవలేదని మాట్లాడటానికి మీరెవరు? మీరెప్పుడు నిపుణులయ్యారు? మీరు నిపుణులా? కాదు కదా. ఆ అంశం గురించి మీకెందుకు? మేము ఆల్రెడీ ఇది సిబిఐకి ఇచ్చాము, దాని ఇన్వెస్టిగేషన్ సాగుతుందని చెప్పి 2 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
అంటే జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని ఈ లడ్డూ కల్తీ వ్యవహారం మాట్లాడకూడదని చేశాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు కలిసిందని చెప్పి. చంద్రబాబు నాయుడు చెప్పలా, ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది. ఈ రోజుకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏదైతే జంతు కొవ్వు పంతు కొవ్వు కలిసిందని ఆనవాళ్ళు ఉన్నాయని రిపోర్ట్లో వచ్చిందో ఆ రిపోర్ట్కి ఈరోజు కట్టుబడి ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళు మాట్లాడేది ఆ రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నారు. మొట్టమొదట వచ్చినటువంటి రిపోర్ట్ ఎన్డీడీబీ రిపోర్టు. ఆ రిపోర్ట్ గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేగాని చంద్రబాబు గారు ఏదో వాసం చూసేసి ఊహించి చెప్పింది కాదది. ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ దేవదేవుడికి జరిగిన మహాపాపాన్ని దాయకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు చెప్పారు. నేను అందరినీ సంప్రదించిన తరువాత ఎటువంటి పరిణామాలు వస్తాయో ఊహించే దీన్ని నేను బయట పెట్టానని చెప్పి ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 2022-23లోనే నెయ్యి కల్తీ జరిగిందని తెలిస్తే ఏం చేశారు? అన్ని తొక్కుపట్టి అదే నెత్తిని సరఫరా చేశారు. అంటే చంద్రబాబు నాయుడు అలా చేయాలా? కాదు కదా. ఆయన బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి అలా ఇలవేల్పు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ రోజుకి నారా దేవాంశ్ పుట్టినరోజు అయితే స్వయంగా కుటుంబ సమేతంగా ఆ దేవాలయానికి వెళ్ళి ఆ రోజు జరిగే ఆ అన్నసమారాధనకు మొత్తం ఖర్చుని వాళ్ళే భరిస్తారు. సాధారణంగా నెలకు ఒకసారి ఏదో ఒక సందర్భంలో కుటుంబ సమేతంగా వెళుతూనే ఉంటారు. సో అది వాళ్ళ ఇంటి ఇలవేల్పు. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం అలా ఒక్కటికే కాదు, కోట్లాది మంది కుటుంబాలకు ఇలవేల్పుగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామికి మహాపాపం చేస్తే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడతారు ఖచ్చితంగా. సో దీనికి సంబంధించి నిన్న లేపి తన్నించుకుంది ఎలాగొందో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యిపై మరో పిటిషన్ కొట్టివేత, జంతు కొవ్వు లేదు రసాయనాలు వాడారన్న పిటిషనర్. ఆ వాదనలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇక్కడ ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. ఏంటంటే జంతు కొవ్వు లేదు కానీ రసాయనాలతో నేతిని తయారు చేశామని స్వయంగా లాయర్ అన్న ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తరపున వాదించడానికి వెళ్ళిన లాయర్ ఒప్పుకున్నాడు. సంతోషం. జంతు కొవ్వు అయితే లేదు కానీ రసాయనాలు కలిపారని ఆయనే ఒప్పుకున్నాడు. ఆ వాదనలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. మీరంతా ఎందుకు దీనిపై నిపుణులయ్యారు? ఇవన్నీ చెప్పాలని మీకు ఎవరైనా చెబుతున్నారా అని నిలదీసినటువంటి సుప్రీంకోర్టు ఏమంత ఆషామాషి కాదు. ఒక వ్యక్తి వచ్చి ఒక పిటిషన్ వేశాడు అంటే దాని వెనక ఉన్న ఇంటెన్షన్ ఏంటనేది ఆటోమేటిక్గా వాళ్ళు గెస్ చేయగలరు. సో ఇక్కడ అడిగింది అదే. అసలు నీకెందుకు అందులో ఏం కలిపారు ఏం కలపలేదని మాట్లాడడానికి నువ్వెవరు? దాని మీద నీకెవరైనా మాట్లాడమని చెప్పి నిన్ను పంపారా ఈరోజు కోర్టుకి అని సుప్రీంకోర్టు నిలదీస్తే అటుపక్క నుంచి సమాధానం రాలా. ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసి చూడండి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించినందున ఏదైనా ఉంటే ఆ సంస్థకు చెప్పుకోవాలని స్పష్టం చేసింది. తాజా పిటిషనర్ అనుమానితులపై సిబిఐ నమోదు చేసిన క్రిమినల్ కేసులోని డిఫెన్స్ వాదనలను సమర్థించేలా ఉంది తప్ప మరొకటి కాదని పేర్కొంది. దీని వెనక ఏదో ఉందని దాన్ని అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. సిట్టు లేఖ ఆధారంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి కారకులైన వారిపై పరిపాలనా పరంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గతంలో ఏకసభ్య కమిషన్ను సవాల్ చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన రిట్ పిటిషన్ కొట్టివేసి 20 రోజులు కాకముందే మరొక పిటిషన్ కొట్టివేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఇక్కడ కోర్టు చేసిన వ్యాఖ్యను మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి. దీని వెనక ఏదో ఉందని దాన్ని మేము అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. అంటే మీరు భయపడుతున్నారు, అంటే వాస్తవాలు బయటపడతాయని మీరు భయపడి ఈ విధంగా పిటిషన్లు వేస్తున్నారు, అది మేము అర్థం చేసుకోగలమని చెప్పి సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా చెప్పింది. ఇక్కడ చూడండి. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ సిట్ ఇందులో జంతు కొవ్వు లేదు బాత్రూమ్ రసాయనాలు వాడారని పేర్కొన్నారు. సిబిఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ఇవన్నీ మిమ్మల్ని ఎవరు అడిగారు? మీరంతా దీనిపై ఎందుకు నిపుణులయ్యారు? ఇవన్నీ చెప్పాలని మీకెవరు చెబుతున్నారు? జంతు కొవ్వు లేదు బాత్రూమ్ రసాయనాలు లేవు అని మీరు కేవలం మీ వాదనను సమర్థించుకోవడానికే ఈ పిటిషన్ వేశారని అర్థమవుతుందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిందంటే మీరు ప్రజలకు ఇందులో జంతు కొవ్వు లేదు బాత్రూమ్ రసాయనాలు లేవు అని సుప్రీంకోర్టు చేత చెప్పించే ప్రయత్నంలో భాగంగా మీరు వేసిన పిటిషన్ ఇది అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవన్నీ మీరు ఎలా చెప్తారు? మీరు నిపుణులు కాదు కదా, విచారణ ఇంకా సాగుతుంది కదా. అది సుప్రీంకోర్టు నేను అడిగినటువంటి ప్రశ్న. అంటే సుప్రీంకోర్టుకు కూడా విషయం అర్థమైంది. ఈ పిటిషన్ కన్నా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసి ఎవరో మాట్లాడొద్దంటే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, న్యాయం గెలిచింది, జంతు కొవ్వు బాత్రూమ్ రసాయనాలు లేవని సుప్రీంకోర్టు కూడా తేల్చేసిందని సాక్షిలో పుంకాలుగా రాసేసుకుందరు. ఒకవేళ నిజంగా దీన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుంటే సాక్షిలో మెయిన్ హెడ్డింగ్కి ఇదే వచ్చేది. కానీ కొట్టేశారన్న పిటిషన్ మాత్రం ఎక్కడ రాయరు సాక్షిలో.
సో ఇది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, చూద్దాం. కల్తీ నెయ్యిపై మాట్లాడొద్దని ఆదేశించలేం, లడ్డూపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. చంద్రబాబు, పవన్ను, పెమ్మసానితో పాటు మరికొంతమందిని ఇన్క్లూడ్ చేస్తూ వేసినటువంటి పిటిషన్ అయితే కొట్టివేశారు. సో ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి ఒకసారి. తొలుత పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతు కొవ్వు వినియోగించారనే ఆరోపణలు తొలుత వచ్చాయని, కానీ సిట్ నివేదికలో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని, కేవలం రసాయనాలు మాత్రమే వినియోగించారని తేలిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ స్పందిస్తూ, అసలు కల్తీ వ్యవహారం గురించి మిమ్మల్ని ఎవరు అడిగారు, మీరు అసలు ఎలా మాట్లాడుతున్నారు, మీరేమైనా దీని మీద నిపుణులా, మీకు ఈ విషయాలు ఎవరు చెప్పారు అని తీవ్రంగా ప్రశ్నించారు. న్యాయవాది మరొకసారి కలుగ చేసుకుని తిరుమల లడ్డూ తయారీకి సంబంధించిన కల్తీ వివాదంపై ఒకవైపు విచారణ జరుగుతుందని, మరోవైపు అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సో అందుకే ఈ విషయాన్ని దీని మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి, అంటే ఎవరు మాట్లాడకుండా నియంత్రించేందుకు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చి వెంటనే ఆ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. రెండోది ఏంటంటే, ఇలాంటి పిటిషన్ మళ్ళీ ఎవరు వేయలేరు కూడా. ఆల్రెడీ ఒకసారి కొట్టేసిన తర్వాత ఇంకా పిటిషన్ ఎవరు వేయలేరు. నిజంగా ఇందులో తప్పుగా మాట్లాడుతున్నారని భావించుంటే గ్యాగ్ ఆర్డర్ ఖచ్చితంగా ఇస్తారు. వివేకానంద రెడ్డి కేసులో ఇచ్చారు. సో కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి భయపడిన ప్రతిసారి గ్యాగ్ ఆర్డర్కి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి భయపడిన ప్రతిసారి కూడా గ్యాగ్ ఆర్డర్కి వెళ్తాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఫస్ట్ నరాసుర రక్త చరిత్రను ఆయన మీద నింద మోపి, కాదు అది గొడ్డల పోటీ అని తెలియగానే వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, ఎవడో మాట్లాడకూడదు. ఇక్కడ కూడా అంతే. మొదట వీళ్ళు ప్రయత్నం చేశారు, అబ్బాయి లడ్డూలో ఏం కలవలేదని విశ్వ ప్రయత్నం చేశారు. లేదు, అది తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది, ఎన్డీడీబీ రిపోర్ట్లో స్పష్టంగా కల్తీ అని ఉంది, జంతు కొవ్వు ఉంది అని తేలిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్కి వెళ్ళిపోయారు. దాని గురించి ఎవరో మాట్లాడొద్దంట. అంటే వీళ్ళకు అనుకూలంగా ఉంటే మాట్లాడవచ్చు, వీళ్ళకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటే మాత్రం గ్యాగ్ ఆర్డర్లకు వెళ్ళిపోతారు. ఏది ఏమైనా మొత్తంగా నిన్న సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి అయితే ఈ వ్యవహారంలో లేపి తన్నించుకున్నట్టుగా ఉంది. వేసిన పిటిషన్ మొత్తాన్ని కూడా 2 నిమిషాల్లో సుప్రీంకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరొకసారి అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది.